సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాల్సిందేనన్నారు. నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఆయన ప్రకటించారు. మార్చి 18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నామంటున్న కలెక్టర్ వీరపాండ్యన్తో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సంబంధించి 14 అసెంబ్లీ 2 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ విడుదల చేశారు. ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు కలెక్టర్ వీరపాండ్యన్ గారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయి? ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ జరిగిపోతాం సార్? మొత్తం మన అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, 2 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. మొత్తం 30,59,909 మందిని ఓటర్గా జనవరి 1 నాటికి డిక్లేర్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 3,879 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో దీంట్లో ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమలుకు వస్తుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమలు చేసుకోవడానికి ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ప్రతి ఒక్క మండల్కి, ప్రతి ఒక్క మున్సిపల్ ఏరియాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఏ రకంగా వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, ఏ రకంగా ఏ చట్ట ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, ఏ రకంగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రజల దగ్గర నుంచి కానీ, పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి కానీ కంప్లైంట్ వచ్చిన 1950 ద్వారా కానీ, సి విజిల్ ద్వారా కానీ ఆ కంప్లైంట్ని వాళ్ళు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసుకోవడానికి కూడా వాళ్ళందరికీ కూడా లాగిన్ క్రియేట్ చేసి వాళ్ళకి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఆ మొబైల్ యాప్లోనే అప్లోడ్ చేయాలి. సో ఈ రకంగా మన అనంతపురం జిల్లాలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేసుకోవడం జరిగింది. సో ఈ ఎలక్షన్ కండక్ట్ అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులకు సంబంధించిన ప్రోటోకాల్ ఎంతవరకు ఉంటుంది సార్? ఆపేశారా లేకపోతే ఇంకా ఏమన్నా? ఆపేసాం, పూర్తిగా ఆపేస్తాం. ఇప్పుడే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆపేస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు ఒకే కోడ్ ఆఫ్ ఉంటుంది సార్? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అందరికీ ఒకటే. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పొలిటికల్ పార్టీస్కి మాత్రం కాదు, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఉంది, ఎంప్లాయీస్కి ఉంది, తర్వాతే పబ్లిక్ కూడా ఉంది, ఓటర్స్ కూడా ఉంది. సో అందరం కూడా పాటించాలి. సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే చాలా వరకు ఫ్యాక్షన్ జోన్ ఉంది కదా అనంతపురం జిల్లాకు సంబంధించి. ఇతర ప్రాంతాలతో ఎలాంటి కోఆర్డినేషన్ తీసుకుంటారు? ఇతర డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఈ ఇష్యూస్ సంబంధించి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ సెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్, బిఎస్ఎన్ఎల్, తర్వాత కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో ఆల్రెడీ నేను మీటింగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ మన జిల్లా కర్ణాటక స్టేట్ నుంచి ఒక 4 డిస్ట్రిక్ట్స్ కూడా బార్డర్ షేర్ చేస్తుంది కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆఫీసర్స్ అందరితో కూడా కలెక్టర్స్తో, ఎస్పీస్తో నేను మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేసుకున్నాము. ఆల్రెడీ మేము ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టాలి, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, సో ఆ ఇష్యూస్ వస్తే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా షేర్ చేసుకున్నాము, వాళ్ళతో టచ్లో ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంసీసీ అమలుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నుంచి ఇవన్నీ కూడా మొదలవుతుంది. ట్రాన్సాక్షన్లో రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి సార్? 50,000 రూపీస్ కంటే ఎక్కువ క్యాష్ తీసుకుని వెళ్ళకూడదు. సో ప్రజలకి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. నేను అప్పీల్ చేస్తున్నాను, అందరినీ కోరుతున్నాను. సో ఏదైనా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాపర్ రిసిప్ట్, ప్రాపర్ డాక్యుమెంట్ పెట్టుకోండి. మళ్ళీ ఖచ్చితంగా ఎక్కడైనా డాక్యుమెంట్ లేదంటే ఇమీడియట్గా సంబంధించిన ఆఫీసర్ సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నోటిఫై చేస్తాం, వాళ్ళకి పంపిస్తాము. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ పరమైన చర్యలు కూడా తీసుకుంటారు. అభ్యర్థుల ఎక్స్పెండిచర్ సంబంధించి మానిటరింగ్ కూడా ఉంటుంది సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా క్యాండిడేట్ నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళకి ఆ క్యాండిడేట్ హ్యాండ్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ చట్టాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే అనంతపురం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండ్యన్ గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియో సమాకాంతకు వచ్చే శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.